నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లండన్లోని ప్రముఖ వేలం సంస్థ అరుదైన నోట్లను వేలం వేయనుంది. భారతదేశానికి చెందిన ఆ నోట్లను ఇప్పుడే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ నోట్లలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇటువంటి నోట్లకు భారీ ధర పలికే అవకాశం ఉందా? వేలంలో ఎవరెవరు పాల్గొంటున్నారు? లెట్స్ వాచ్. పంతొమ్మిది 1818లో ముంబై నుంచి లండన్ కు వెళుతున్న ఓడ మునిగిపోగా నీటిలో దొరికిన అరుదైన రెండు 10 రూపాయల నోట్లను వచ్చే మే 29న వేలం వేయనున్నారు. లండన్ లోని నూనన్స్ మేఫెయిర్ వేలం సంస్థ ఈ నోట్లను వేలం వేయనుంది. ఈ రెండు నోట్లు వేలం వేస్తే 2000 నుంచి 2600 పౌండ్ల ధర పలకవచ్చునని అంచనా వేస్తున్నారు. జూలై 2, 1918లో మునిగిపోయిన ఓడ శిథిలాల మధ్య ఈ 10 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నూనన్స్ నిపుణురాలు స్మిత్ తెలిపారు. ఈ నోట్లపై 25 మే 1918 తేదీని ముద్రించినట్లుగా స్మిత్ వెల్లడించారు. వీటితో పాటు సంతకం చేయని అనేక 5 రూపాయలు, 10 రూపాయల నోట్లు, సంతకం చేసిన రూపాయి నోట్లను కూడా గుర్తించారని తెలిపారు. ఇలా దొరికిన వాటిని అధికారులు చాలా వరకు స్వాధీనం చేసుకున్నారని, వాటిలో కొన్ని నాశనం అయ్యాయని, ఇంకొన్ని కొత్తగా ముద్రణకు వెళ్లాయని స్మిత్ వివరించారు. ఆ నోట్లలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కూడా వెళ్లినట్లు తెలిపారు. ఇలాంటి నోట్లను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ నోట్లు మంచి కండిషన్ లో ఉన్నట్లు తెలిపారు. పైగా ఈ రెండు నోట్లు వరుస సంఖ్యలను కలిగి ఉండడం మరింత అద్భుతమని అన్నారు. మే 29న నోట్ల వేలంలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. బ్రిటిష్ కాలంలోని అరుదైన 100 రూపాయల నోటును కూడా వేలం వేస్తున్నారు. దీని విలువ 4400 నుంచి 5000 పౌండ్ల వరకు పలకవచ్చునని కూడా భావిస్తున్నారు. ఈ 100 రూపాయల నోటు కోల్కతాలో ముద్రితమైంది. సంతకం, స్టాంపు కూడా ఉన్నాయి. ఈ 100 రూపాయల నోటు 1917 నుంచి 1930 కాలం నాటిది. నోటు వెనుక భాగాన హిందీ, బెంగాలీ భాషతో పాటు వివిధ భారతీయ భాషల్లో 100 అని రాయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్షియన్ గల్ఫ్ ఇష్యూ చేసిన 1957 నుంచి 62 నాటి 5 రూపాయల నోటును కూడా వేలం వేయనున్నారు. ఇది అశోక్ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. దీని విలువ 2200 నుంచి 2800 వరకు పలకవచ్చునని కూడా అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.